ఓకే. సో ఈరోజు మనం డిప్లాయ్మెంట్స్ చూద్దాం. ఓకేనా? సో ఇంతకుముందు ఓకే. మనం అడ్మిన్ క్లియర్ చేసుకున్నాం. తర్వాత డెవలప్మెంట్ కూడా క్లియర్ చేసాం. రైట్? సో తర్వాత మనం అడ్మిన్ క్లియర్ చేసిన తర్వాత దాంట్లో డిప్లాయ్మెంట్స్ చూసాం మనం. రైట్? ఆ! సో దీని తర్వాత మనకు హ్మ్. డెవలప్మెంట్‌లో కూడా డిప్లాయ్మెంట్స్ ఉంటాయి. ఈవెన్ మనం అడ్మిన్‌లో ఎలా చేస్తామో సేమ్ హ్మ్. డెవలప్మెంట్‌లో కూడా మనం డిప్లాయ్మెంట్స్ అలాగే చేసుకోవాలి. ఒక ఆర్గ్ నుంచి ఇంకో ఆర్గ్‌కి అలాగే డిప్లాయ్మెంట్స్ అనేది చేసుకోవాలి. రైట్? సో ఇప్పుడు ఇది ఒక ఆర్గ్ హ్మ్. అనుకో. ఇదొక శాండ్ బాక్స్ అనుకో. సో దాంతో పాటుగా హ్మ్. నేను ఇంకొక శాండ్ బాక్స్‌లో కూడా లాగిన్ అవుతాను. సో ఇన్కాగ్నిజెంట్ విండో. సో మనకు డిప్లాయ్మెంట్ డిఫరెంట్ టూల్‌తో నుంచి చేసుకోవచ్చనమాట. రైట్? హుహు. ఓకే. సో మనకు అడ్మిన్‌లో అయితే ఎటువంటి డిపెండెన్సీ అనేది ఉండదనమాట. సో డైరెక్ట్‌గా మనం ప్రొఫైల్స్ గాని, ఆబ్జెక్ట్స్ గాని, ఫీల్డ్స్ గాని డైరెక్ట్‌గా మనం మూవ్ చేస్తాం. రైట్? సో డెవలప్‌మెంట్‌కి హ్మ్. వచ్చేపాటికి మనం స్పెసిఫిక్‌గా అపెక్స్ క్లాసెస్‌లో గాని, ట్రిగ్గర్స్‌లో గాని ఎక్కడో ఒక దగ్గర మనం ఫీల్డ్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేసి ఉంటాం. ఓకేనా? సో మనం వాటిని మూవ్ చేయాలంటే ముందుగా అపెక్స్ క్లాస్‌ని, ట్రిగ్గర్స్ మనం మూవ్ చేయాలంటే ముందుగా వాటికున్న డిపెండెన్సీని మూవ్ చేయాలి ఫస్ట్. ఒక ఆర్గ్ నుంచి ఇంకో ఆర్గ్‌కి మనం మూవ్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఇదొక ఇదొక శాండ్ బాక్స్. ఇదొక ఆర్గ్ అనుకో. సో దాని తర్వాత ఇదొక ఆర్గ్. ఆ! ఓకేనా? సో ఈ ఆర్గ్‌కి డిప్లాయ్మెంట్ మేము ఇలా చేస్తాం. సో ఈ ఓకే. ఆర్గ్‌కి డిప్లాయ్మెంట్ అలా చేస్తాం. సో మనం ఇంతకుముందు రియల్ టైమ్‌లో చూసుకున్నాం చాలా వరకు. లైక్ చైన్ సిస్టమ్ వాడాము. కొపాడో ఉందని తెలుసు. తర్వాత వర్క్ బెంచ్ ఉందని తెలుసు. డిఫరెంట్‌గా యాంటీ మైగ్రేషన్ టూల్ ఉందని కూడా చెప్పుకున్నాం. రైట్? సో ఇప్పుడు మనం హ్మ్. ఒక ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ ఆర్గ్‌లో ఉన్న క్లాసెస్‌ని గాని, ట్రిగ్గర్స్‌ని గాని నేను ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలనుకుంటే నేను ఒక యాంట్ ఫైల్ నాకు కావాలి. త్రూ వర్క్ బెంచ్ నుంచి చేసుకోవాలనుకుంటే నాకు ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది కావాలనమాట. సో దాన్ని నేను డౌన్‌లోడ్ చేసుకుంటాను. సో యాంట్ డిప్లాయ్మెంట్ టూల్ సేల్స్‌ఫోర్స్ అని కొట్టగానే మనకి యాంట్ మైగ్రేషన్ టూల్ అని ఒకటొస్తుంది. కానీ ఇందులో మనం ఓన్లీ ఎక్స్ఎంఎల్ ఫైల్‌ని మాత్రమే యూజ్ చేసుకుంటాం. త్రూ హ్మ్. వర్క్ బెంచ్ ద్వారా కాబట్టి మనం ఓన్లీ ఎక్స్ఎంఎల్ ఫైల్‌ని మాత్రమే యూజ్ చేసుకుంటాం. సో వేరే ఫైల్స్‌తో నేను వాడను. సో యాంట్ మైగ్రేషన్ డిప్లాయ్మెంట్స్‌కి మాత్రమే దీంట్లో దీంట్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఓన్లీ మనం వర్క్ బెంచ్‌లో చేస్తున్నామంటే మనకి ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంటే చాలు. ఓకేనా? హ్మ్. సో ఇది డౌన్‌లోడ్ అయింది. సో దీన్ని చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి ఏవే ఫైల్స్ వస్తాయో మనకు అర్థమైపోద్ది. ఓకే. డౌన్‌లోడ్ అయిపోయింది. షో ఇన్ ఫోల్డర్. సో దీన్ని నేను జిప్ ఫైల్‌లో ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఎక్స్ట్రాక్ట్ ఆల్. ఓకే. సో ఎక్స్ట్రాక్షన్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ డన్. ఓకే. సో అయిపోయింది. సో ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్షన్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో శాంపుల్ దాంట్లో మనకు కోడ్ ప్యాకేజ్‌లో ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఉంటుంది. ప్యాకేజ్.ఎక్స్ఎంఎల్ ఫైల్. సో దీన్ని నేను ఓపెన్ చేస్తే సో నాకిలా ఉంటుంది. ఓకేనా? ఇది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్. మనం హ్మ్. ఇంతకుముందు కూడా అడ్మిన్‌లో కూడా నేర్చుకున్నాం. రైట్? ఇంతకుముందు అడ్మిన్‌లో కూడా నేర్చుకున్నాం మనం. సో ఇప్పుడు నాకు హ్మ్. ఆర్గ్‌లో ఉన్న అన్నీ కావాలనుకుంటే నేను స్టార్ పెట్టేసుకుంటాను. సో అన్ని పెట్టుకొని స్టార్ పెట్టుకొని చేసుకుంటాను నేను. సో స్టార్ అంటే ఏంటి? ఆర్గ్‌లో ఉన్న అన్నీ మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. ఆర్గ్‌లో ఉన్న అన్ని చేంజెస్ మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. సో దీన్ని ఒక దగ్గర నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. లైక్ డెస్క్‌టాప్‌లో. సో డెస్క్‌టాప్‌లో సేవ్ చేసి పెట్టుకుంటున్నాను.
ప్యాకేజ్.xml ని సేవ్ చేసి పెట్టుకున్నాను. సరే, సో ఈ ప్యాకేజ్.xml ని నేను ఏం రిట్రీవ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు టైప్. సో ఇది వచ్చేసి మనకు ఒక టైప్ అనమాట. సో ఈ టైప్లో నేమ్లో ఏవైతే స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేస్తామో వాటిని కాంపోనెంట్స్ అంటాం. సో ఇక్కడ అపెక్స్ క్లాసెస్ అంటే అపెక్స్ క్లాసెస్ నెంబర్స్ ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇక్కడ స్టార్ ఎందుకు పెట్టినానంటే నేను ఆర్గ్లో ఉన్న క్లాసెస్ మొత్తం నాకు ఎక్స్ట్రాక్ట్ కావాలి, అందుకే స్టార్ పెట్టుకున్నాను. సో లేదు నీకు స్పెసిఫిక్ ఒక క్లాస్ మాత్రమే కావాలనుకుంటే అక్కడ ఈ స్టార్ దగ్గర ఒక క్లాస్ నేమ్ పెట్టుకోవాలి. ఓకేనా. సో సేమ్ అదే విధంగా ఇప్పుడు స్టార్ మార్క్ కాకుండా ట్రిగ్గర్ యొక్క నేమ్ పెట్టుకుంటే ఆ ట్రిగ్గర్ యొక్క నేమ్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకేనా. సో నేను బై డిఫాల్ట్గా దీంట్లో ఆల్ క్లాసెస్ ఆల్ ట్రిగ్గర్స్ కావాలని పెట్టుకున్నాను. రైట్. సో ఇప్పుడు నౌ విల్ గో టు workbench, will extract classes. Go to workbench in Salesforce. So directly we can connect. సో ఇక్కడ నేను ఓకే, సో ఇక్కడ మైగ్రేషన్ దగ్గర సో రిట్రీవ్ డిప్లాయ్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం అడ్మిన్లో నేర్చుకునేటప్పుడు చూసాం రైట్, క్వరీస్, తర్వాత SOQL క్వరీస్, డేటా, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ చూసుకున్నాం కదా. సో దీంతో పాటు మనకి ఇక్కడ మైగ్రేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. లైక్ డిప్లాయ్ అని రిట్రీవ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో డిప్లాయ్ అంటే డిప్లాయ్ చేస్తాం, రిట్రీవ్ అంటే రిట్రీవ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనం రిట్రీవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. రిట్రీవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇందాక ఇక్కడ మనం చూస్ చేసుకున్న ఒక ఫైల్ ఉంటుంది కదా, XML ఫైల్, ప్యాకేజ్.xml అని. సో ఆ ఫైల్ని ఇక్కడ చూస్ చేసుకుంటాం. చూస్ ఫైల్. సో డెస్క్టాప్ ఇక్కడికి వెళ్తే మనకు వచ్చేసి ప్యాకేజ్.xml ఫైల్. సో దీన్ని ఓపెన్ చేసుకుంటాం, ప్యాకేజ్.xml ఫైల్ అండ్ నెక్స్ట్. సో ఇక్కడ మనకు రిట్రీవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో రిట్రీవ్ అనే ఆప్షన్ కాగానే మనకు ఇక్కడ ట్రూ సక్సెస్ అయింది కాబట్టి ట్రూ అని వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ డౌన్లోడ్ జిప్ ఫైల్. సో దీని సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. సో ఈ డౌన్లోడ్ అయిన ఫైల్ని జిప్ ఫైల్లో వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేసుకొని దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి మనం. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ జిప్ ఫైల్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం ఫైల్స్. ఎక్స్ట్రాక్ట్ ఓకే. సో ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అయింది. సో ఇందులో ఏమంటాయంటే మనకి ఆర్గ్లో ఏవైతే మనం కనెక్ట్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నామో ఈ ఆర్గ్లో మనకి ఎన్నైతే క్లాసెస్ ఉంటాయో అన్ని క్లాసెస్ మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోయింటాయి. సో ఇప్పుడు అఫెక్స్ క్లాసెస్. సో ఇక్కడ మనకు ఈ ఆర్గ్లో ఎన్ని క్లాసెస్ అయితే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోయింటాయి. చూడండి. సో క్లాసెస్ చూడు, ఆల్ క్లాసెస్ మనకు ఆర్గ్లో ఏవైతే క్లాసెస్ ఉన్నాయో ఈ ఆర్గ్లో ఏవైతే క్లాసెస్ ఉన్నాయో అన్ని క్లాసెస్ అకౌంట్, కాంటాక్ట్ మేనేజర్, కాంటాక్ట్ మేనేజ్మెంట్, బ్యాచ్, అబ్జెక్ట్, అకౌంట్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. రైట్. సో దీంతో పాటు సో ట్రిగ్గర్స్ ఏవైతే ట్రిగ్గర్స్ ఉన్నాయో అన్ని ట్రిగ్గర్స్ మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. అకౌంట్ రేటింగ్ ట్రిగ్గర్ మనం చూసుకున్నాం కదా, ఇవన్నీ మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. సరే, సో వీటిని ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. వీటి ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్ని మనం డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం. ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్ని మనం డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్ ఆల్రెడీ జిప్ ఫైల్లో ఉంటుంది కదా, సో దాన్నైనా డిప్లాయ్ చేయొచ్చు, లేదు అంటే రిట్రీవ్ చేసిన ఫైల్ని మళ్ళీ జిప్ ఫార్మేట్లో చేసుకొని ఆ ఫైల్ని మనం డిప్లాయ్ చేయొచ్చు. కానీ మనం డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ అనేవి అక్కడ అవుతాయి. ఎందుకు అంటే సమ్ డిపెండెన్సీ, ఏమైనా డిపెండెన్సీ ఉంటే అపెక్స్ క్లాసెస్లోనా ట్రిగ్గర్స్లోనా ఏదైనా డిపెండెన్సీ ఉంటే వాటి ద్వారా మనకి ఎర్రర్స్ అనేవి త్రో చేస్తాయి. సరే, ఫస్ట్ ట్రై చేద్దాం, డిప్లాయ్మెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ఏమైనా ఎర్రర్స్ వస్తే చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ ఆర్కి డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. రైట్. సో ఇక్కడికి వెళ్ళేసి ఈ ఆర్గ్లో వర్క్ బేస్తో కనెక్ట్ అవుతాను నేను. సో సేమ్ బ్రౌజర్లో కనెక్ట్ అయితే మాత్రం సేమ్ ఆర్ కనెక్ట్ అవుతుంది అనమాట. అందుకే నేను ఇన్కాగ్నిజెంట్ విండో తీసుకున్నాను. ఓకేనా. సో లాగిన్ విత్ సేల్స్ఫోర్స్. ఓకే. సో ఇప్పుడు ఈ ఆర్కి లాగిన్ అయింది. సో ఇక్కడికి వెళ్ళేసి డిప్లాయ్. ఇంతకుముందు రిట్రీవ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు డిప్లాయ్. సో ఇక్కడ చూస్ ఫైల్, ఏ ఫైల్ని చూస్ చేయాలనుకుంటున్నాను. సో ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ ఉంటాయి కదా, డౌన్లోడ్స్లో ఉంటుంది అది. డౌన్లోడ్స్
సో డౌన్లోడ్స్లో ఇది మనం రిట్రీవ్ చేసుకున్న ఫైల్, రైట్? సో దీన్ని మనం చూస్ చేసుకొని నెక్స్ట్. సో ఇక్కడ అలో మిస్సింగ్ ఫైల్స్, ఏమైనా మిస్సింగ్ ఫైల్స్ని లేకుండా నేను డిప్లాయ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, ఈ ఆప్షన్ చెక్ చేసుకొని. లేకపోతే చెక్ ఓన్లీ అంటే వ్యాలిడేషన్. ఇక్కడ చెక్ ఓన్లీ అంటే ఓన్లీ వ్యాలిడేషన్, డిప్లాయ్మెంట్ కాదు. ఓకేనా? సో తర్వాత రోల్ బ్యాక్ అండ్ ఎర్రర్. సో రోల్ బ్యాక్ అండ్ ఎర్రర్ అంటే ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకు రోల్ బ్యాక్ చేయడం అని అర్థం. రోల్ బ్యాక్ ఉంటే మనకు ఎర్రర్స్ చేయడం అర్థం. లేదు ఆప్షన్ చెక్ బాక్స్ని డిజేబుల్ చేసినామంటే ఎర్రర్స్ ఉన్నా లేకపోయినా మనం డిప్లాయ్ అయిపోతాయి అట్లా. ఓకేనా? సో ఇక్కడ టెస్ట్ లెవెల్ నో టెస్ట్ క్లాసెస్ ఏమైనా రన్ చేయాలనుకుంటే రన్ చేసుకోవచ్చు. లేదు రన్ టెస్ట్ క్లాసెస్ ఆల్ టెస్ట్ క్లాసెస్ కావాలనుకుంటే ఆల్ టెస్ట్ క్లాసెస్ రన్ చేస్తుంది. ఓకేనా? ఆర్గోఎల్ లో కావాలనుకుంటే ఆర్గోఎల్ రన్ చేస్తుంది. లేదు స్పెసిఫిక్ గా రన్ టెస్ట్ క్లాస్ అంటే ఆ రన్ మాత్రమే ఇక్కడ టెస్ట్ స్పెసిఫిక్ అంటే ఆ స్పెసిఫిక్ మాత్రమే పెట్టుకోవాలి, లేదంటే లేదు. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళేసి నో రన్ టెస్ట్ క్లాస్ అంటే టెస్ట్ క్లాస్ మాత్రం రన్ చేయట్లేదు అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ కాకుండా డైరెక్ట్ గా నెక్స్ట్ కొడతా. సో నెక్స్ట్ సో వార్నింగ్ డిప్లాయ్మెంట్ విల్ మేక్ షూర్ చేంజెస్ ఆర్గనైజేషన్. ఓకే, మెటాడేటా. సో డిప్లాయ్. సో దానికన్నా ముందు మనం ఇక్కడ డిప్లాయ్మెంట్ స్టేటస్ ఓపెన్ చేసి పెట్టుకుందాం. సో ఏం ఎర్రర్స్ వస్తాయో ఎలా వస్తాయో మనకి అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళేసి సో డిప్లాయ్ అని క్లిక్ చేస్తే మనకు ఈజీగా అర్థమైపోద్ది ఏంటి అనేది. సో రిజల్ట్ అనేది ఇక్కడ మనకు రన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఆటో రిఫ్రెష్ జరుగుతుంది. సో డిప్లాయ్మెంట్ స్టేటస్కి వెళ్తే మనకి ఇక్కడ అర్థం. సో రిఫ్రెష్. సో ఇక్కడికి వెళ్ళేసి రిఫ్రెష్. సో పార్షియలీ సక్సీడెడ్ 11:26 పార్షియలీ సక్సీడెడ్. సో స్టిల్ ఇక్కడ చూడు మనకి ఇక్కడ పార్షియలీ అంటే మనం ఇక్కడ డిప్లాయ్ చేసేటప్పుడు కొన్ని ఆప్షన్స్ని మిస్ చేసాం మనం. రోల్ బ్యాక్ అండ్ ఎర్రర్స్ అవన్నీ మిస్ చేసాం, అవునా? సో అందుకని డిప్లాయ్మెంట్ పార్షియలీ సక్సీడెడ్ అయిపోయింది. చెక్ ఓన్లీ ట్రూ కాకుండా పెట్టుకున్నాం. సో ఇక్కడ ఎందుకు మిస్ అయినాయి? సో ఇన్వాలిడ్ బుక్. సో ఒక బుక్ మేనేజర్లోనే మనకు బుక్ అనేది ఫీల్డ్ లేదు. సో అందుకని ఇన్వాలిడ్ బుక్ అని. తర్వాత షీమా బుక్. సో ఇవన్నీ మనకు లేవన్నమాట. డ్రీమ్ హౌస్ సెట్టింగ్స్ ఇవన్నీ కానీ మనకు టార్గెట్ ఆర్గ్లో లేవు. సో అందుకని మనకు 113 ఎర్రర్స్ వచ్చినాయి. ఓకేనా? అందుకని మనకు 113 అనే ఎర్రర్స్ అనేవి వచ్చినాయి. లేదు నువ్వు స్పెసిఫిక్గా ఒక క్లాస్ని మాత్రమే డిప్లాయ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సరే, మనకు డిపెండెన్సీ లేని క్లాసెస్ ఏమున్నాయో చూద్దాం. సో ఇప్పుడు శాంపుల్ అపెక్స్ టెస్ట్ అనే క్లాస్ ఉంది ఇక్కడ. ఓకే, ఇందులో ప్రైస్ అనే. సరే, ఇప్పుడు చూడు మనం ఓన్లీ ఒక 2 క్లాసెస్ని తీసుకుందాం. ఓకేనా? చూపిస్తాను నీకు. స్పెసిఫిక్గా 2 క్లాసెస్ తీసుకొని చూద్దాం మనం. ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ ఎఫ్. వచ్చేసి శాంపిల్ అపెక్స్ టెస్ట్ కదా, ఇందులో కంట్రోల్ ఎఫ్ కంట్రోల్ వి. ఓకే, టార్గెట్ ఆర్గ్లో వేరే ఆర్గ్లో ఉంది కదా. ఓకే, సరే. మోర్ క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు శాంపుల్ అపెక్స్ టెస్ట్ అనే ఒక క్లాసు. సో దీంతో పాటుగా సెండ్ అన్ ఈమెయిల్. సో అలా కాకుండా సరే, ఇక్కడ మనకు అడిషన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఓకేనా? సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి ఇక్కడ ఒక అడిషన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఓకేనా? సో అడిషన్ అనే ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. సో దీన్ని మనం షో డిపెండెన్సీలో క్లిక్ చేస్తే దీన్ని ఎక్కడెక్కడ కాల్ చేసినా మనకు తెలిసిపోతుంది. సో నో డిపెండెన్సీ. ఓకే, సో దీంతో పాటుగా మనం ఒక విఎఫ్ పేజ్ని ఇందులో కాల్ చేసుకున్నాం, గుర్తుందా? ఒక విఎఫ్ పేజ్ని ఇందులో కాల్ చేసుకున్నాం, రైట్? సో ఇక్కడికి వెళ్ళేసి మనం విజువల్ ఫోర్స్ పేజెస్.
విజువల్ ఫోర్స్ పేజెస్లో యాడ్ అనే ఒక విఎఫ్ పేజ్ వాడుకున్నాం. ఓకేనా? సో ఇదే కదా. సో ప్రివ్యూ. ఓకే. సో ఇప్పుడు మనం ఈ విఎఫ్ పేజ్ని ప్లస్ ఈ తర్వాత ఈ క్లాస్ని విఎఫ్ పేజ్ని ఈ క్లాస్ని మనం రెండింటిని డిప్లాయ్ చేద్దాం. ఓకేనా? సో ఈ రెండింటిని డిప్లాయ్ చేయాలంటే మనం ముందుగా ఏం చేయాలి? ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఎక్కడ యాడ్ చేసుకోవాలి? ప్యాకేజ్.xml ఫైల్లో యాడ్ చేసుకోవాలి. సో రిమూవ్. సో ఈ రెండే ఎందుకు తీసుకున్నానంటే స్పెసిఫిక్గా డిపెండెన్సీ అనేది ఏం లేవు అనమాట వాటికి. ఓకేనా? తర్వాత ఇక్కడ అపెక్స్ ట్రిగ్గర్ ఉంది. మనకు అపెక్స్ ట్రిగ్గర్ కాదు కదా. సో విజువల్ ఫోర్స్ పేజెస్ కావాలి ఇక్కడ, రైట్? సో గూగుల్లో డైరెక్ట్గా నువ్వు ఇక్కడ టైప్ చేసుకో, లైక్ ప్యాకేజ్ ఫైల్ ఇన్ యాంట్ సేల్స్ ఫోర్స్ అని క్లిక్ చేస్తే దాంట్లో మనకు దీంట్లో అపెక్స్ పేజెస్ సంబంధించిన ట్యాక్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఏమేమి ట్యాక్స్ వాడాలి, డిప్లాయ్మెంట్స్కి ఏంటి అనేది మనం యూజ్ చేసుకుంటాం. లేకపోతే డైరెక్ట్గా నీకు ఏ ఫంక్షన్ కావాలో విఎఫ్ పేజెస్ ప్యాకేజ్.xml ఫైల్. సో దీన్ని క్లిక్ చేస్తే నీకు మెటాడేటా ఎక్కడైనా వస్తుంది. ఇట్లా క్లిక్ చేసినామంటే నీకు దీనికి సంబంధించిన కామెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. విఎఫ్ పేజ్ ఇచ్చినాడు. సో మనకు ప్యాకేజ్ ఫైల్ కావాలి, రైట్? సో మనకు అపెక్స్ పేజ్. ఓకేనా? సో ఇట్లా. సో మనకు ట్యాగ్ వచ్చేసి అపెక్స్ పేజ్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. సో దీన్ని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడ మనకు ట్రిగ్గర్స్ కూడా అవసరం లేదు, రైట్? సో ఈ అపెక్స్ పేజ్ ఉంది కదా, ఇక్కడ కాంటాక్ట్ పేజ్ దగ్గర మనకి ఏ పేజ్ అయితే ఉంటుందో, మనకి విజువల్ ఫోర్స్ పేజ్ ఏదైతే ఉంటుందో ఇది ఉంది కదా. సో దీన్ని యాడ్ చేసుకుంటాం. Ctrl+C విఎఫ్ పేజ్. సో ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, రైట్? అపెక్స్ ట్రిగ్గర్స్ అవసరం లేదు. అపెక్స్ క్లాస్ ఒకటి, అపెక్స్ పేజ్ మాత్రమే యాడ్ చేసుకున్నాం, రైట్? సేవ్. ఓకే. సో ఇప్పుడు నేను ఇందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. సో రిట్రీవ్ చూస్ ఫైల్. సో ఇక్కడికి వెళ్ళేసి నెట్వర్క్ క్విక్ యాక్సెస్. ఓకే. సో ప్యాకేజ్.xml ఫైల్. ఓకే. సో నెక్స్ట్ రిట్రీవ్. సో రిట్రీవ్ అయింది. సో డౌన్లోడ్. ఓకే. సో డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ ఫోల్డర్. ఓకే. ఎక్స్ట్రాక్ట్. సో అన్మేనేజ్ ప్యాకేజ్లో మనకు ఓన్లీ ఒక క్లాస్, ఇంతకుముందు మనం స్టార్ పెట్టుకున్నాం కాబట్టి అన్నీ వచ్చాయి. సో ఇప్పుడు ఒకటి పెట్టుకున్నాం కాబట్టి ఒక క్లాస్ మాత్రమే వచ్చింది, రైట్? సో విజువల్ ఫోర్స్ పేజెస్లో ఇది ఒక పేజ్ పెట్టుకున్నాం కాబట్టి ఇది ఒక పేజ్ వచ్చింది, రైట్? సరే. సో ఇప్పుడు దీన్ని మనం ఈ అన్మేనేజ్డ్ ప్యాకేజ్ ఉంది కదా, సో దీన్ని మనం జిప్ ఫైల్గా మార్చుకోవాలి, కంప్రెస్. సో ఇప్పుడు దీని పేరు వచ్చేసి డిప్లాయ్మెంట్ కానీ ఒక పేరు ఇస్తాను నేను, డిప్లాయ్ అని ఒక పేరు ఇచ్చుకుంటాను, రైట్? సో ఇప్పుడు దీన్ని నేను దీంట్లోకి డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఆర్గ్లోకి, పుష్పలత అనే ఆర్గ్లోకి నేను డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. సో వర్క్ బెంచ్. సో డిప్లాయ్. సో చూస్ ఫైల్. మనం ఇది ఇందాక ఏదైతే పెట్టుకున్నామో సో అదే, రైట్? డౌన్లోడ్స్. డిప్లాయ్. సో ఓపెన్. సో ఇక్కడ మనకు చెక్ ఓన్లీ అంటే ఓన్లీ వ్యాలిడేషన్. ఫస్ట్ వ్యాలిడేషన్ చూద్దాం, ఓకేనా? చెక్ ఓన్లీ అంటే ఓన్లీ వ్యాలిడేషన్. తర్వాత రోల్ బ్యాక్ అండ్ ఎర్రర్, ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకు రిటర్న్ చేయమని, రైట్?
సో దీనికన్నా ముందు మనకు డిప్లాయ్మెంట్ స్టేటస్ని ఓపెన్ చేసి పెట్టుకుందాం. ఇక్కడికి వెళ్ళేసి స్టేటస్, డిప్లాయ్మెంట్ స్టేటస్, నెంప్టీ, రైట్? సో గో టు వర్క్ బెంచ్ అండ్ నెక్స్ట్ సో డిప్లాయ్. సో ఇప్పుడు మనం స్టేటస్ చూద్దాం. రిఫ్రెష్. సో వాలిడేషన్ ఫెయిల్డ్, 1 ఎర్రర్. ఒక ఎర్రర్ వచ్చింది, ఎందుకు? ఓకే, ఎర్రర్ మెసేజ్ అపెక్స్ క్లాస్ యాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సో విఏ పేజ్లో మనకు యాడ్ అనే క్లాస్ తీసుకోవాలి మనం. యాడ్ అనే క్లాస్ తీసుకోవాలి. మనం ఏం తీసుకున్నాం ఇక్కడ? అడిషన్ అనే క్లాస్ తీసుకొని ఉంటాం. ఇదిగో అడిషన్ అనే క్లాస్ తీసుకున్నాం. సో అది క్లాస్ అనమాట. సో అందుకనే మనకి ఎర్రర్ వచ్చింది, రైట్? సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేసి ఏది మిస్ చేసుకున్నామో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇది విఎఫ్ పేజ్. సో ఈఎఫ్ పేజ్ లో మనం యాడ్ అనే దాన్ని కాల్ చేసుకున్నాం. చూడు, యాడ్ మనం అడిషన్ తీసుకున్నాం, రైట్? సో అడిషన్ తీసుకున్నాం. అడిషన్ కాకుండా ఇంకో మనకు అపెక్స్ క్లాసెస్ లో యాడ్ అనే క్లాస్, ఇదిగో యాడ్ అనే క్లాస్ ఉంది. ఓకేనా? ఈ క్లాస్ తీసుకోవాలి మనం, అందుకని అక్కడ మిస్ అయింది మనం, రైట్? సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఎర్రర్ వచ్చింది కాబట్టి దీన్ని ఫిక్స్ చేయాలి. ఎలా చేయాలి? మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి ఈ అడిషన్కి బదులుగా ఈ క్లాస్ని రిట్రీవ్ చేసుకోవాలి. మళ్ళీ సేవ్, మళ్ళీ సేమ్ రిట్రీవ్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఆర్కి వెళ్ళేసి మళ్ళీ అగైన్ వర్క్ బెంచ్, ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ రిట్రీవ్ అగైన్ చూస్ ఫైల్. ఇక్కడ ఏం చూస్ చేసుకోవాలి? package.xml ఫైల్ మాత్రమే చూస్ చేసుకోవాలి, రైట్? చూస్ ఫైల్, ఓపెన్. సో నెక్స్ట్ రిట్రీవ్ అయిపోయింది. డౌన్లోడ్. డౌన్లోడ్ అయింది. ఓపెన్ ఫోల్డర్. సో ఎక్స్ట్రాక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే దీంట్లో ఒక ఎర్రర్ మాత్రం, ఒక క్లాస్ వచ్చింది, యాడ్ అనే క్లాస్ వచ్చింది, రైట్? సరే, ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ గా జిప్ ఫైల్ కంప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. సో డిప్లాయ్ 1 అని ఒక ఫోల్డర్ పెట్టుకుంటాను, రైట్? సో అగైన్ గో టు ఆర్గ్. సో ఇప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది కదా, మళ్ళీ డిప్లాయ్ చేద్దాం. సో డిప్లాయ్, చూస్ ఫైల్, సో డౌన్లోడ్స్, డిప్లాయ్ కాదు డిప్లాయ్ 1 కదా పెట్టుకుంది మనం. సో రిట్రీవ్ అండ్ ప్యాకేజ్, డిప్లాయ్ 1. ఓకే, డిప్లాయ్ 1. ఓకే, సో ఓపెన్. సో ఇక్కడ చెక్ ఓన్లీ ట్రూ అంటే వాలిడేషన్ మాత్రం చేసుకుంటున్నాం. రోల్ బ్యాక్ అనే ఎర్రర్స్ ఉంటే కూడా మనకి రోల్ బ్యాక్స్ కావాలి, ఓకేనా? సో నెక్స్ట్, సో ఇక్కడికి వెళ్ళేసి రిఫ్రెష్, బ్యాక్ టు డిప్లాయ్మెంట్ స్టేటస్. ఓకే, ఏం లేవు కదా. సో డిప్లాయ్. సో ఇక్కడికి వెళ్ళేసి రిఫ్రెష్, ఇదిగో నౌ వాలిడేషన్ సక్సీడెడ్. సో ఇంతకుముందు మనకు ఒక ఎర్రర్ వచ్చింది. సో ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే మనం ఒక క్లాస్ని తీసుకునే బదులుగా ఇంకో క్లాస్ని తీసుకున్నాం. ఒక క్లాస్ని తీసుకునే బదులుగా ఇంకో క్లాస్ తీసుకున్నాం, అందుకే ఒక ఎర్రర్ వచ్చింది మనకు, రైట్? సో నౌ మనకు ఇప్పుడు డిప్లాయ్మెంట్ అనేది వాలిడేషన్ సక్సెస్ అయింది, రైట్? సో ఓపెన్ చేస్తే సో నౌ వాలిడేషన్ గాట్ సక్సీడెడ్. సో వాలిడేషన్ గాట్ సక్సీడెడ్, ఓకేనా? సో వాలిడేషన్ గాట్ సక్సీడెడ్. ఈ వాలిడేషన్ సక్సీడెడ్ అయిందంటే మనం ఇక్కడ రోల్ బ్యాక్ ఈక్వల్ ట్రూ పెట్టుకున్నాం, సారీ చెక్ ఓన్లీ ఈక్వల్ ట్రూ పెట్టుకున్నాం, ఓకేనా? సో చెక్ ఓన్లీ ఈక్వల్ టు ట్రూ అంటే ఏంటి అంటే మనం డిప్లాయ్ చేయకుండా జస్ట్ వాలిడేషన్ మాత్రం చేస్తున్నాం అని అర్థం, ఓకేనా? సో అందుకని నీకు స్టేటస్ కూడా ఇక్కడ వాలిడేషన్ సక్సీడెడ్ అని వచ్చింది. అంటే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదని మనం చెక్ చేసుకుంటున్నాం. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదని మనం చెక్ చేసుకుంటున్నాం. సో అలా కాకుండా నువ్వు డిప్లాయ్ చేయాలి అనుకుంటే అక్కడ చెక్ ఓన్లీ ఈక్వల్ ట్రూ కాకుండా డైరెక్ట్ గా డిప్లాయ్ చేసేయాలి మనం, ఓకేనా? సో డైరెక్ట్ గా డిప్లాయ్ అనేది చేసేసేయాలి. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం వాలిడేషన్ చూసినాం కదా, ఇప్పుడు దాన్ని అదే ఫైల్ ని డిప్లాయ్ ఎలా చేయాలో చూద్దాం.
సో deploy again. సో choose file, నాకైతే చూసుకున్నాం అదే ఫైల్ని. సో ఓపెన్. సో ఇక్కడ మనకు స్పెసిఫిక్ ఏమైనా రన్ క్లాసెస్ పెట్టుకోవాలంటే రన్ క్లాస్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇక్కడ నేను ఏం ఫైల్స్ని చెక్ చేసుకోవట్లేదు, జస్ట్ రోల్ బ్యాక్ అండ్ ఎర్రర్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే రోల్ బ్యాక్ చేయమని చెప్తున్నాను, ఓకేనా? ఇంకేం చేసుకోవట్లేదు. సో నెక్స్ట్. సో ఇక్కడ వార్నింగ్ అడుగుతుంది, డిప్లాయ్మెంట్ విల్ మేక్ పేమెంట్ చేంజెస్, పర్మనెంట్ చేంజెస్, ఆర్గనైజేషన్ మెటాడేటా కెనాట్ బి రోల్ బ్యాక్ అని వస్తుంది. అంటే ఎర్రర్స్ ఏమన్నా ఉంటే డిప్లాయ్ అయిపోతుంది, మనం రోల్ బ్యాక్ చేసుకోవాలని వార్నింగ్ ఇస్తుంది, రైట్? సో డిప్లాయ్. సో ఇక్కడికి వెళ్ళేసి డిప్లాయ్మెంట్ స్టేటస్. సో డిప్లాయ్మెంట్ సక్సీడెడ్. సో ఇక్కడ చూడు డిప్లాయ్మెంట్ సక్సీడెడ్. ఓపెన్ చేస్తే సో డిప్లాయ్మెంట్ అనేది సక్సీడెడ్ అయిపోయింది. సరే, మన డిప్లాయ్మెంట్ సక్సీడ్ అయిపోయింది, మన చేంజెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయినాయా లేదా? సో మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, ఒక అపెక్స్ క్లాసు, ఒక విఎఫ్ పేజ్ని తీసుకున్నాం, రైట్? సో గో టు అపెక్స్ క్లాసెస్ అండ్ విజువల్ ఫోర్స్ పేజెస్. అపెక్స్ క్లాస్లో మనం యాడ్ అయిన అపెక్స్ క్లాస్ని తీసుకున్నాం, రైట్? సో చూడు, క్రియేటెడ్ బై 26 టుడే డేట్, ఓకేనా? 26 తర్వాత మనం ఒక విఎఫ్ పేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాం, ఎక్స్ట్రాక్ట్ చేసాం, యాడ్ అనే విఎఫ్ పేజ్ని డిప్లాయ్ చేసాం. సో ఇది ఓపెన్ చేస్తే మనకు విఎఫ్ పేజ్ ఓపెన్ అయింది. సో ఇది ప్రాపర్గా రన్ అవుతుందా లేదా, ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా? సో డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత మనము క్రాస్ చెక్ చేసుకోవాలి, మన చేంజెస్ అన్ని టార్గెట్ ఆర్గ్లోకి రిఫ్లెక్ట్ అయినాయా లేదా, ఓకేనా? టార్గెట్ ఆర్గ్లోకి రిఫ్లెక్ట్ అయినాయా లేదా? ఇన్ కేస్ రిఫ్లెక్ట్ కాకపోతే మనకి ఇక డిప్లాయ్మెంట్ స్టేటస్లో ఏమైనా ఎర్రర్ వచ్చిందా లేదా, ఓకేనా? డిప్లాయ్మెంట్ స్టేటస్లో ఏమైనా ఎర్రర్ వచ్చిందా లేదా? సో ఇందాక మనకు ఒక ఎర్రర్ వచ్చింది, సో దాన్ని మనం ఫిక్స్ చేసాం, ఫిక్స్ చేసి వ్యాలిడేట్ చేసుకున్నాం, వ్యాలిడేట్ తర్వాత మళ్ళీ డిప్లాయ్మెంట్ చేసుకున్నాం, రైట్? సో ఇప్పుడు ఫంక్షనాలిటీ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా? సో ప్రివ్యూ. సో మనం రాసిన క్లాస్ ఏంటి, అడిషన్ క్లాస్, రైట్? సో సమ్ వాల్యూ, సో యాడ్. క్లియరా? మనం రాసిన ఫంక్షనాలిటీ, రైట్? సో రిఫ్రెష్ చేస్తే 0 వెళ్ళిపోతుంది. సో మన చేంజెస్ అన్ని ఇక్కడ ఏవైతే మనం చేంజెస్ ఇచ్చింటామో, అంటే కోడ్లో ఏదైతే చేంజెస్ ఉంటాయో ఆ చేంజెస్ అన్నిటిని మనం ఇక్కడికి డిప్లాయ్ చేసినాం అంతే, ఓకేనా? సో వితౌట్ ఎర్రర్స్ లేకుండా డిప్లాయ్ చేసినాం మనం, ఓకేనా? ఏం ఎర్రర్స్ లేకుండా డిప్లాయ్ చేసినాం. కాబట్టి మనకు సోర్స్ ఆర్గ్లో ఎలా అయితే ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందో అలాగే టార్గెట్ ఆర్గ్లో కూడా వర్క్ అవుతుంది, ఓకేనా? సోర్స్ ఆర్గ్లో ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ ఫంక్షనాలిటీ టార్గెట్ ఆర్గ్లో కూడా అలాగే వర్క్ అవుతుంది. ఎప్పుడు మనం ప్రాపర్గా డిప్లాయ్ చేసినప్పుడు మాత్రమే, ఓకేనా? మనం ప్రాపర్గా డిప్లాయ్ చేసినప్పుడు మాత్రమే సోర్స్ ఆర్గ్లో ఎలా ఉంటుందో టార్గెట్ ఆర్గ్లో కూడా ఫంక్షనాలిటీ సేమ్ అలాగే వర్క్ అవుతుంది. మనం ప్రాపర్ డిప్లాయ్మెంట్ చేయలేదు అనుకో, మనకు ఖచ్చితంగా ఎర్రర్స్ వస్తాయి, మన ఫంక్షనాలిటీ కరెక్ట్గా వర్క్ అవ్వదు, ఓకేనా? సో ఇలాగ మనకు ఫస్ట్ డెవలపర్ ఆర్గ్ నుంచి ఎస్ఐటి ఆర్గ్, ఓకేనా? ఎస్ఐటి ఆర్గ్ నుంచి ఇవేటి ఆర్గ్, ఇవేటి నుంచి ప్రీ ప్రొడ్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ప్రొడక్షన్. సో డెవలపర్ ఆర్గ్ అంటే మనం వర్క్ చేసే ఆర్గ్, ఓకేనా? డెవలపర్ ఆర్గ్ అంటే మనం వర్క్ చేసే ఆర్గ్. తర్వాత ఎస్ఐటి అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్ట్. మనకు బేసిక్లో అడ్మిన్ చెప్పేటప్పుడు మనకి 4 శాండ్ బాక్స్ చూపించాం మీకు, డెవలపర్ ఆర్గ్, తర్వాత ఎస్ఐటి, ఇవేటి, ప్రొడక్షన్ అని 4 ఆర్గ్స్ చూపించాం, అవునా? ఎస్ఐటి అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్ట్. సో ఈ ఆర్గ్లో ఎవరు ఉంటారు అంటే మన ఇంటర్నల్ టీం ఉంటుంది. ఇప్పుడు మనం డెవలపర్ టీం లాగే మనం డెవలప్ చేసిన దాన్ని టెస్ట్ చేసుకోవడానికి ఒక టీం ఉంటుంది, ఓకేనా? టెస్టింగ్ టీం ఉంటుంది. సో వాళ్ళు ఈ ఎస్ఐటిలో టెస్ట్ చేస్తారు మనం చేసిన ఫంక్షనాలిటీని. ఇప్పుడు మనం డెవలపర్ ఆర్గ్ నుంచి చేసినాం కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి మూవ్ చేసినాను నేను అంటే ఈ ఆర్గ్ నుంచి, ఈ గోపాల్ అనే ఆర్గ్ నుంచి నేను సోర్స్ ఆర్గ్ నా గోపాల్, టార్గెట్ ఆర్గ్ పుష్పలత, ఓకేనా? సో అక్కడ నుంచి ఈ ఆర్గ్ మూవ్ చేసినాను. సో రియల్ టైంలో ఎలా ఉంటుంది, డెవలపర్ ఆర్గ్ నుంచి ఎస్ఐటి ఆర్గ్ అంటారు. సో ఇప్పుడు అర్థం చేసుకో. సో ఇది వచ్చేసి నా డెవలపర్ ఆర్గ్, ఓకేనా? సో గోపాల్ 66066 నా డెవలపర్ ఆర్గ్, ఓకేనా? సో ఎస్ఐటి అంటే ఏంటి, ఎస్ఐటి అనేది నాకు ఈ ఆర్గ్, ఎస్ఐటి అనేది ఈ ఆర్గ్, ఓకేనా? సో నా డెవలపర్ ఆర్గ్ నుంచి ఈ ఆర్గ్ నుంచి నేను ఎస్ఐటికి మూవ్ చేసుకున్నా, ఓకేనా? ఈ ఆర్గ్కి నేను మూవ్ చేసుకున్నా. సో ఇప్పుడు ఈ ఆర్గ్లో ఎవరు టెస్ట్ చేస్తారు, ఫస్ట్ నువ్వు డిప్లాయ్మెంట్ చేసుకుంటావు కాబట్టి యాజ్ అ డెవలపర్గా నువ్వు యూనిట్ టెస్ట్ చేసుకోవాలి. నువ్వు యాజ్ అ డెవలపర్గా నువ్వు నీ చేంజెస్ అన్ని ప్రాపర్గా డిప్లాయ్ అయినాయా లేదా అని నువ్వు క్రాస్ చెక్ చేసుకోవాలి, అంటే యూనిట్ టెస్ట్ చేసుకోవాలి. సో ప్రాపర్గా డిప్లాయ్ అయిపోయింది, నీ ఫంక్షనాలిటీ బాగా వర్క్ అవుతుంది అన్నప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, నా డిప్లాయ్మెంట్స్ అయిపోయినాయి, నా ఫంక్షనాలిటీ డన్ అయిపోయింది, సో మీరు టెస్ట్ చేసుకోండి ఫర్దర్గా స్టెప్స్ అని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో వాళ్ళు పాజిటివ్ సినారియోస్లో చెక్ చేస్తారు, అట్ ది సేమ్ టైం నెగిటివ్ సినారియోస్లో చెక్ చేస్తారు, ఓకేనా? నీ ఫంక్షనాలిటీ పైన చెక్ చేసిన తర్వాత ఎటువంటి డిఫెక్ట్స్ లేవు అంటే, ఎటువంటి ఎర్రర్స్ లేవు అంటే వాళ్ళు ఫర్దర్గా
పాస్ చేస్తారు నీ టికెట్ని, ఎస్ఐటి నుంచి పాస్ చేస్తారు. ఓకేనా? సో అప్పుడు నువ్వేం చేయాలి, మళ్ళీ ఎస్ఐటి నుంచి యూఐటీకి మూవ్ చేయాలి, మళ్ళీ డిప్లాయ్మెంట్ చేయాలి. సేమ్ కాంపోనెంట్స్ని మళ్ళీ ఎస్ఐటి నుంచి యూఐటీకి మూవ్ చేయాలి. సో యూఐటీ అంటే ఏంటి, యూజర్ యాక్సెప్ట్ టెస్ట్. ఈ యూజర్ యాక్సెప్ట్ టెస్ట్లో ఎవరు ఉంటారు, బిజినెస్కి సంబంధించిన టెస్టింగ్ టీం వాళ్ళు ఉంటారు. ఓకేనా? మీ క్లయింట్స్ ఉంటారు కదా, మీ క్లయింట్స్కి సంబంధించిన టెస్టింగ్ టీం వాళ్ళు ఉంటారు. అంటే ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనమాట. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ మన ఇంటర్నల్గా టీం ఉంటుంది. ఓకేనా? సో దాని తర్వాత మనకు సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది. సో సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ ఎవరు చేస్తారు, మన క్లయింట్కి సంబంధించిన వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో దాన్ని మనం యూజర్ యాక్సెప్ట్ టెస్ట్ అంటాం. యూజర్ అంటే ఎవరు, క్లయింట్స్ వాళ్ళు యూజర్గా లాగిన్ అయ్యి టెస్ట్ చేస్తారు అనమాట. ఓకేనా? ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ ఎవరు చేస్తారు, మన కంపెనీ వాళ్ళు చేస్తారు. మనం ఏ కంపెనీ అయితే ఉంటుందో ఆ కంపెనీ టీం వాళ్ళు చేస్తారు, టెస్టింగ్ టీం వాళ్ళు, రైట్? సో దాని తర్వాత యూఐటీకి మూవ్ చేస్తారు. ఎస్ఐటీ పాస్ అయిన తర్వాత యూఐటీకి మూవ్ చేస్తారు. సో యూఐటీలో ఎవరు ఉంటారు, బిజినెస్ సంబంధించిన టెస్టింగ్ టీం వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అక్కడ బిజినెస్ వాళ్ళు యూజర్ లాగా లాగిన్ అయ్యి వాళ్ళు యూజర్ ఎలా అయితే వర్క్ చేస్తాడో అలాగా టెస్ట్ చేస్తారు వాళ్ళు. సో అక్కడ కూడా ఫంక్షనాలిటీ, నువ్వు చేసిన ఫంక్షనాలిటీ పైన ఎటువంటి ఎర్రర్స్ లేవు, తర్వాత డిఫెక్ట్స్ ఏం రాలేదు అంటే వాళ్ళు యూఐటీ నుంచి పాస్ చేస్తారు. సో అప్పుడు నువ్వు ఏం చేయాలా, యూఐటీ నుంచి ప్రొడక్షన్కి మూవ్ చేయాలా. సో ప్రొడక్షన్ ఇస్ నథింగ్ బట్ లైవ్. ఓకేనా? సో ప్రొడక్షన్ ఇస్ నథింగ్ బట్ లైవ్. సో ఇప్పుడు లైవ్ లోకి నువ్వు చేసిన ఫంక్షనాలిటీ అంతా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షనాలిటీ చేసినాను. ఓకేనా? సో ఈ బటన్ యాడ్ చేసినాను, రిఫ్రెష్ చేసినాను, సో ఈ 3 వాల్యూస్ పెట్టినాను, ఒక విఎఫ్ఎస్ క్రియేట్ చేసినాను, బ్యాక్ ఎండ్ లో అపెక్స్ క్లాస్ రాసుకున్నాను. సో ఇదంతా మనకు లైవ్ లోకి వెళ్తుంది. ఓకేనా? సో లైవ్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరు యూజ్ చేస్తారు, కస్టమర్స్ యూజ్ చేస్తారు. సో లైవ్ లోకి వెళ్ళిన తర్వాత నువ్వు డెవలపర్ కాదు ఇంకా. ఓకేనా? నీ ఫంక్షనాలిటీ అంతా లైవ్ లోకి వెళ్ళిన తర్వాత యాజ్ ఏ నువ్వు కూడా ఒక యూజర్ అయి ఉండొచ్చు, అక్కడ నువ్వు కూడా ఒక కస్టమర్ అయిపోయి ఉండొచ్చు నీ ప్రాజెక్ట్ కి. ఓకేనా? సో ఇప్పుడు లైవ్ లోకి వెళ్ళిన తర్వాత కస్టమర్స్ నువ్వు చేసిన ఫంక్షనాలిటీని యూజ్ చేస్తారు. ఓకేనా? సో లైవ్ లోకి వెళ్ళిన తర్వాత మనకు సపోర్ట్ టీం అని ఒకటి ఉంటుంది. అంటే మనం ఎన్ని రోజులు సపోర్ట్ ఇస్తాం అన్నమాట. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లైవ్ లోకి వెళ్ళిపోయింది. ఓకేనా? ఒక ప్రాజెక్ట్ లైవ్ లోకి వెళ్ళింది. ఆ లైవ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి ఏమైనా డిఫెక్ట్స్ వస్తాయా లేదా. ఓకేనా? మీరు చేసిన ఫంక్షనాలిటీ పైన ఏమైనా డిఫెక్ట్స్ వస్తున్నాయా లేదా. సో అని మనకు ఒక 2 వీక్స్ సపోర్ట్ టీం అనేది ఉంటుంది అనమాట. 2 వీక్స్ ఒక సపోర్టింగ్ మనం ఆ ప్రాజెక్ట్ కి మనం సపోర్ట్ టీమ్ గా వర్క్ చేస్తాం. ఇన్ కేస్ సపోర్ట్ టీం లేకపోతే మనల్ని డెవలపర్స్ ని క్రియేట్ చేసుకుంటాం కదా, సో వాళ్ళని సపోర్ట్ టీమ్ గా అక్కడ వర్క్ చేపిస్తారు ఒక 2 వీక్స్. సో ఆ 2 వీక్స్ ఏం ఇష్యూస్ రాలేదు అంటే లైట్. ఏమన్నా 2 వీక్స్ ఏమైనా ఇష్యూస్ వచ్చినాయంటే మనం ఇమీడియట్ గా ఫిక్స్ చేసి మళ్ళీ లైవ్ లోకి పంపించేయాలి. ఓకేనా? మనం లైవ్ లోకి పంపించేసేయాలి ఇమీడియట్ గా. సో ఇలాగ మనకు డిఫరెంట్ గా డిప్లాయ్మెంట్స్ అనేది చేసుకోవాలి. డిఫరెంట్ గా డిప్లాయ్మెంట్స్ అనేది మనం చేసుకోవాలి. ఈవెన్ అడ్మిన్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే రెండు చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక క్లాస్లో డిపెండెన్సీ ఉందనుకో, లైక్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ లో కస్టమ్ ఫీల్డ్స్ ని మనం అపెక్స్ క్లాస్ లో కాల్ చేసుకుంటాం. సో ఆ ఫీల్డ్స్ ని ఫస్ట్ మూవ్ చేయకుండా మనం డైరెక్ట్ గా అపెక్స్ క్లాస్ మూవ్ చేసినాం అనుకో, మనకు ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మనకు ఇందాక ఒక ఆర్గ్ లో చూస్తే మనకు పార్షియల్ గా డిప్లాయ్మెంట్ జరిగింది కానీ అన్ని ఎర్రర్స్ వచ్చాయి, రైట్? సో ఇక్కడ మనకు డిప్లాయ్మెంట్ స్టేటస్ వెళ్తే సో పార్షియల్ గా డిప్లాయ్మెంట్ చేసుకున్నాం, ఎందుకంటే మనం చెక్ ఓన్లీ ట్రూ అని పెట్టుకోలేదు వాల్యూస్ ని. సో అందుకని మనకు పార్షియల్ డిప్లాయ్మెంట్ అనేది అయ్యింది. సో విత్ ఎర్రర్స్. సో డిప్లాయ్మెంట్ జరిగింది కానీ ఎర్రర్స్, డిపెండెన్సీ ఏదైతే లేవో అవన్నీ డిప్లాయ్ అయిపోయాయి. డిపెండెన్సీ ఉన్నవన్నీ ఇక్కడ మనకు చూపించింది చూడు. సో బుక్ మేనేజర్ అనే క్లాస్ లో మనకు ఇన్వాలిడ్ టైప్ అంటే బుక్ అనే ఒక ఫీల్డ్ ని మనం మిస్ చేసినాం, డిప్లాయ్మెంట్ కి యాడ్ చేసుకుంటే మిస్ చేసినాం, అందుకని ఎర్రర్ వచ్చింది. సో అప్పుడు ఏం చేయాలి, ఈ బుక్ ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బుక్ ఏ ఆబ్జెక్ట్ లో ఉందో ఆ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఈ బుక్ నేమ్ యాడ్ చేసుకోవాలి, ఈ ఫీల్డ్ నేమ్ యాడ్ చేసుకోవాలి. సో ఇట్లా మనం డిప్లాయ్మెంట్ లో ఏవైతే మిస్ చేసి ఉంటామో ఇది కూడా ఒక ఫీల్డ్. అపెక్స్ క్లాస్ లో డ్రీమ్ హౌస్ డాట్ సెట్టింగ్స్ _ సి అనేది కూడా ఒక ఫీల్డ్ అనమాట. సో ఈ విజన్ కంట్రోలర్ లో అపెక్స్ క్లాస్ లో ఈ ఫీల్డ్ మనం మిస్ చేసినాం. సో అందుకని మనకి ఎర్రర్ వచ్చింది. ఓకేనా? సో ఇట్లా మనం ఎక్స్క్యూజ్ మీ, సో ఇట్లా ఏవైతే ఎర్రర్స్ వచ్చింటాయో మనకు ఆ ఎర్రర్స్ అన్నిటిని రెక్టిఫై చేసుకొని డిప్లాయ్మెంట్ చేసుకోవాలి. ఓకేనా? ఆ ఎర్రర్స్ అన్నిటిని మనం రెక్టిఫై చేసుకొని డిప్లాయ్మెంట్స్ అనేది చేసుకోవాలి. ఇక్కడ సిటీ అనే ఫీల్డ్ మిస్ అయింది, స్టేట్ మిస్ అయింది, సో ప్రైస్ మిస్ అయింది, ప్రాపర్టీ మిస్ అయింది. సో ఇలాగా మనం ఏవైతే మిస్ చేసుకుంటామో అవన్నీ యాడ్ చేసుకొని డిప్లాయ్మెంట్ చేయాలి. లేదు అంటే మనం ముందుగానే వాటిని డిప్లాయ్మెంట్ అనేది ముందుగానే చేసుకొని తర్వాత మనం అపెక్స్ క్లాసెస్ ని ట్రిగ్గర్స్ ని డిపెండెన్సీ లేకుండా డిప్లాయ్మెంట్ అనేది చేసుకోవాలి.
ఓకే. ఈవెన్ ఆ! అడ్మిన్ అయినా కానీ, లేకపోతే డెవలప్‌మెంట్ అయినా కానీ. సో, ఏదైనా కూడా హ్మ్. మనం ఇలాగే చేసుకోవాలి. సో, మనకు త్రూ వర్క్ బెంచ్ ద్వారా ఇలా చేసుకున్నాం. లేదు చైన్ సెట్ ద్వారా అంటే చైన్ సెట్ ద్వారా చేసుకోవచ్చు మనం. సో, చైన్ సెట్స్ మనకి ఎక్కడ అవైలబుల్‌లో ఉంటాయి? రియల్ టైమ్ శాండ్ బాక్స్‌లో మనకి ఇక్కడ డిప్లాయ్‌మెంట్ సెటింగ్స్ కింద ఇన్‌బౌండ్ చైన్ హ్మ్. సెట్స్ అని, ఔట్‌బౌండ్ చైన్ సెట్స్ అని ఉంటాయి. మనకి ఇంతకుముందు హ్మ్. అర్బిట్‌లో మీకు రియల్ టైమ్‌లో చూపించాను నేను. అవునా? హ్మ్. ఇన్‌బౌండ్ హ్మ్. చైన్ సెట్స్, ఔట్‌బౌండ్ చైన్ సెట్స్ ఉంటుంది. రియల్ టైమ్‌లో ఎలా చేసుకోవాలని మనం ఒక చిన్న డెమో ఇచ్చాం. ఓకేనా? హ్మ్. సో, అలాగా. సో, ఇదే వర్క్ బెంచ్ ద్వారా మనం రియల్ టైమ్‌లో కూడా చేసుకోవచ్చు. ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్. ఓకే. వర్క్ బెంచ్ అనేది మనకు హ్మ్. థర్డ్ పార్టీ అప్లికేషన్. ఓకేనా? సో, మనం రియల్ టైమ్‌లో కూడా ఈ వర్క్ బెంచ్‌ని యూజ్ చేసుకోవచ్చు. డిప్లాయ్‌మెంట్‌కి ఈ వర్క్ బెంచ్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? సో, హుహు. మైగ్రేషన్ ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. మైగ్రేషన్‌లో డిప్లాయ్‌మెంట్ డిప్లాయ్ అండ్ రిట్రీవ్. డిప్లాయ్ అండ్ రిట్రీవ్. సో, నువ్వు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, లేకపోతే మామూలుగా ప్రాజెక్ట్‌లో గాని, హావ్ యూ డన్ ఎనీ మైగ్రేషన్స్ అంటారు. సో, మైగ్రేషన్ ఈస్ హ్మ్. నథింగ్ బట్ ఏ డిప్లాయ్‌మెంట్స్. ఓకేనా? ఓకే. సో, మైగ్రేషన్ ఈస్ నథింగ్ బట్ ఏ డిప్లాయ్‌మెంట్స్. మైగ్రేషన్ అంటే ఏంటి? ఒక ఆర్గ్ నుంచి ఇంకో ఆర్గ్‌కి డిప్లాయ్ చేయడం. ఒక ఆర్గ్ నుంచి ఇంకో ఆర్గ్‌కి మూవ్ చేయడం. సో, దీన్నే హుహు. మైగ్రేషన్ అంటారు. ఓకేనా? సో, డేటా ఓకే. మైగ్రేషన్ అంటే ఏంటి అంటే, డేటా మైగ్రేషన్ అంటే మనం రికార్డ్స్‌ని మూవ్ చేస్తాం కదా! హ్మ్. రికార్డ్స్‌ని అప్డేట్ చేస్తాం, ఇన్సర్ట్ చేస్తాం, డిలీట్ చేస్తాం. రైట్? గుర్తుందా డేటా లోడర్ ద్వారా? హ్మ్. ఆ! సో, ఒక ఆర్గ్ నుంచి డేటాని ఇంకో ఆర్గ్‌కి మూవ్ చేస్తాం. డేటా అంటే రికార్డ్స్‌ని మూవ్ చేస్తాం. సో, దాన్నే డేటా మైగ్రేషన్ అంటారు. డేటాని మూవ్ చేస్తే దాన్ని డేటా మైగ్రేషన్ అంటారు. నార్మల్‌గా మన కాంపోనెంట్స్‌ని మూవ్ చేస్తే దాంట్లో వచ్చేసి నార్మల్ డిప్లాయ్‌మెంట్స్ అంటాం. ఓకేనా? హ్మ్. ఈ డిప్లాయ్‌మెంట్స్‌లో మనకి ఏమేమి ఉంటాయి? అపెక్స్ క్లాసెస్ ఉండొచ్చు, ట్రిగ్గర్స్ ఉండొచ్చు, వాలిడేషన్ రూల్స్, వీఎఫ్ పేజెస్ కానీ, అడ్మిన్‌లో వాలిడేషన్ రూల్స్, వర్క్‌ఫ్లో రూల్స్, ప్రాసెస్ బిల్డర్‌లు, ఫ్లోస్, కస్టమ్ సెట్టింగ్స్ లేకపోతే కస్టమ్ ఫీల్డ్స్ ఇవన్నీ మనకు డిప్లాయ్‌మెంట్స్ కింద వచ్చేస్తాయి. ఓకేనా? ఓకే. సో, డేటా హ్మ్. మైగ్రేషన్ అంటే మనం ఆర్గ్‌లో ఉన్న డేటాని డేటా అంటే ఏంటి? రికార్డ్స్. ఆర్గ్‌లో ఉన్న డేటా అంటే ఏంటి? రికార్డ్స్. ఆ రికార్డ్స్‌ని మైగ్రేట్ చేస్తాం. ఓకేనా? సో, డేటా హ్మ్. మైగ్రేషన్ అంటే రికార్డ్స్‌కి సంబంధించిన డేటా. నార్మల్ మైగ్రేషన్ అంటే అడ్మిన్, డెవలప్‌మెంట్. లైక్ అన్నీ వస్తాయి. మనం అడ్మిన్‌లో ఏవైతే నేర్చుకుంటామో అవన్నీ మూవ్ చేయాలి. డెవలప్‌మెంట్‌లో ఏం నేర్చుకున్నామో అవన్నీ మనం మూవ్ చేయాలి డిప్లాయ్‌మెంట్స్‌లో. ఈవెన్ చిన్న చేంజ్ అయినా కూడా. ఓకేనా? హుహు. ఈవెన్ ఒక ఫీల్డ్‌కి అండర్‌స్కోర్ సి మిస్ చేసి మళ్ళీ దాన్ని ఏ పేరు ఏం చేంజ్ చేసినా కూడా డిప్లాయ్‌మెంట్ చేసుకోవాలి నువ్వు. ఫస్ట్ థింగ్. ఎటువంటి చిన్న చేంజెస్ అయినా కూడా నువ్వు డిప్లాయ్‌మెంటే చేసుకోవాలి. నువ్వు హుహు. డైరెక్ట్‌గా చేసినావనుకో, డైరెక్ట్‌గా నువ్వు ఇప్పుడు నీకు ఆర్‌కి యాక్సెస్ ఉంటుంది. నువ్వు డైరెక్ట్‌గా చేంజెస్ చేసినావనుకో నీ పైన ఎస్కలేషన్స్ వస్తాయి. సో, వై యూ డిడ్ హుహు. డైరెక్ట్‌లీ అంటారు. సో, డైరెక్ట్‌లీ హుహు. మాన్యువల్‌గా చేంజెస్ చేయకూడదు. ఏమైనా కూడా నువ్వు డిప్లాయ్‌మెంట్స్ ద్వారా చేసుకోవాలి. ఈవెన్ వర్క్ బెంచ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే చైన్ సెట్ ద్వారానా చేసుకోవచ్చు, లేదు అంటే యాంట్ ద్వారానా చేసుకోవచ్చు, లేదంటే కొపాడ్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే సీఐసీడీ పైప్‌లైన్ ఇంకోటి ఉంటుంది. మనకది లైసెన్స్డ్ వెర్షన్ ఉంట లైక్ కంటిన్యూషన్ ఇంటిగ్రేషన్స్, కంటిన్యూషన్ డిప్లాయ్‌మెంట్స్. సో, దాని ద్వారా అయినా చేసుకోవచ్చు. బై యూజింగ్ జెన్కిన్స్ పైప్‌లైన్. దాని ద్వారా అయినా డిప్లాయ్‌మెంట్ చేసుకోవచ్చు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్‌లో మీ కంపెనీలో, మీ ప్రాజెక్ట్‌లో ఏదైతే డిప్లాయ్‌మెంట్ టూల్ వాడుతున్నారో దాన్నే వాడాలి. ఓకేనా? వాళ్ళు చెప్పిన హుహు. టూల్‌నే మనం యూజ్ చేయాలి. వాళ్ళు చేంజెస్ చేసుకోమని చేంజెస్ చేసుకోవాలి. వర్క్ బెంచ్ ద్వారా చేసుకోవాలంటే వర్క్ బెంచ్ ద్వారా చేసుకోవాలి. లేదు సీఐసీడీ ద్వారా చేయాలంటే సీఐసీడీ ద్వారా చేసుకోవాలి. లేదు యువర్ చాయిస్ నువ్వు ఏదైనా చేసుకోవాలి. ఏదైనా చేసుకోవచ్చు. నాకు డిప్లాయ్‌మెంట్ జరిగితే చాలు అంటే చాలు. వాళ్ళు ఆప్షన్ ఇచ్చినారనుకో ఎక్స్‌క్యూజ్ మీ. వాళ్ళు ఆప్షన్ ఇచ్చినారనుకో నువ్వు ఏదైనా డిప్లాయ్‌మెంట్ చేసుకోవచ్చు. ఏ టూల్‌నైనా యూజ్ చేసుకోవచ్చు అంటే అది నీ చాయిస్. నువ్వు చేంజెస్ అయినా వాడుకోవచ్చు. వర్క్ బెంచ్ అయినా వాడుకోవచ్చు. ఇంకా యాంట్ అయినా వాడుకోవచ్చు. సీఐసీడీ అయినా వాడుకోవచ్చు. నీ చాయిస్ అది. వాళ్ళు చెప్పినప్పుడు. ఓకేనా? లేదు వాళ్ళు స్పెసిఫిక్‌గా ఒక టూల్ నేమ్ చెప్పినప్పుడు మాత్రం ఆ టూల్‌ని యూజ్ చేయాలి నువ్వు. సో, నీకు ఇన్ కేస్ ఆ టూల్ తెలీదనుకో, నాకు ఆ టూల్ పైన ఐడియా లేదు అంటే వాళ్ళు నీకు కేటాయిస్తారు. ఓకేనా? ఓకే. ఎందుకంటే డిప్లాయ్‌మెంట్ టూల్స్ నంబర్ ఆఫ్ ఉంటాయి. సో, ఇప్పుడు హుహు. చైన్‌జెస్ ఉంది, యాంట్ ఉంది, కొపాడో ఉంది, సీఐసీడీ పైప్‌లైన్ ఉంది, ఆటో రాబిట్ ఉంది. సో, ఇట్లా డిఫరెంట్‌గా డిప్లాయ్‌మెంట్ టూల్స్ ఉంటాయి. అంటే ఒక ప్రాజెక్ట్‌లో ఒక టూల్ వాడతారు. వాళ్ళ కంఫర్ట్ అది. హ్మ్. ఓకేనా? వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని పట్టుకొని వాళ్ళ టూల్స్ అన్నీ వాడుకుంటారనమాట. సో, ఇప్పుడు నాకు సపోజ్ 5 టూల్స్ తెలుసు. రేపు రేపు వేరే కంపెనీకెళ్తే, రేపు వేరే ప్రాజెక్ట్‌కెళ్తే వాళ్ళు వేరే టూల్ యూజ్ చేస్తుంటారు. నీకు తెలీదది. సో, యూ నీడ్ టు ఆస్క్. సో, ఐ డోంట్ నో థిస్ టూల్. వాళ్ళు నీకు ఈ టూల్ తెలీదు అంటే వాళ్ళు ఆ టూల్ పైన కేటాయిస్తారు. లేదు హుహు. ఏమైనా డాక్యుమెంట్స్ ఆ టూల్‌కి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు షేర్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్‌ని బేస్ చేసుకొని మనం ఫాలో అయ్యి ఆ స్టెప్స్ నేర్చుకొని ఆ టూల్‌ని నేర్చుకుంటాం. ఓకే. ఓకేనా? సో, ఇది మనకు డిప్లాయ్‌మెంట్స్. సో, ఇలాగ మనకు డిఫరెంట్‌గా డిప్లాయ్‌మెంట్స్ అనేది చేసుకోవాలి.
సో ఈ package.xml ఫైల్లో మనకు ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఈ దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు? అపెక్స్ పేజ్ అది ఇది స్క్రాల్ చేస్తున్నారు కదా దీంట్లో. టైప్ ఇది అపెక్స్ పేజ్ అనేది విజువల్ ఫోర్స్ యొక్క కాంపోనెంట్ పేజ్. ఓకేనా? సో ఇవి వచ్చేసి మనకు అపెక్స్ పేజ్ అంటే విజువల్ ఫోర్స్ పేజ్ ని ఈ అపెక్స్ పేజ్ లో package.xml లో యూజ్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు నాకు అపెక్స్ క్లాసెస్ కావాలనుకుంటే ఈ టైప్ ని వాడతాను నేను. సో విజువల్ ఫోర్స్ కావాలంటే ఈ టైప్ ని వాడతాను. లేదు నీకు ట్రిగ్గర్స్ కావాలనుకుంటే ఏం చేస్తావు? సేమ్ ఇలాగ కూడా పెట్టుకొని సో ఇక్కడ అపెక్స్ పేజ్ దగ్గర అపెక్స్ ట్రిగ్గర్స్ అని పెట్టుకుంటావు. అపెక్స్ ట్రిగ్గర్ అని పెట్టుకుంటావు. ఓకేనా? సో లేదు నీకు వాలిడేషన్ రూల్స్ కావాలనుకున్నావు అనుకో, సో మళ్ళీ ఇక్కడ కాల్ చేసుకొని ఒక ట్యాగ్ ఓపెన్ చేసుకొని సో ఇక్కడ నేమ్ దగ్గర సో వాలిడేషన్ రూల్ అని పెట్టుకుంటాం. వాలిడేషన్ రూల్. ఓకేనా? సో ఇట్లా మనకు ఈ కాంపోనెంట్స్ అన్ని మనకు ఒక దగ్గర దొరుకుతాయి అనమాట. సో మనకి ఇక్కడ వెళ్తే అపెక్స్ సేల్స్ ఫోర్స్ ప్యాకేజ్ ఫైల్ అని కొట్టగానే మనకు ఒకటి వస్తుంది, చూపిద్దాం. సేల్స్ ఫోర్స్ package.xml క్లిక్ చేస్తే మనకు మేనిఫెస్టో అనేది వస్తుంది. సో దీంట్లోకి వెళ్తే మనకు retrieve.org అన్ని టైప్స్ అన్ని కాంపోనెంట్స్ అనేవి కనిపిస్తాయి మనకు. చూద్దాం. సో ఇదిగో కస్టమ్ ఆబ్జెక్ట్ కావాలనుకుంటే ఈ టైప్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఈ టైప్ తీసుకోవాలి. ఓకేనా? తర్వాత వాల్యూ సెట్ ఏమైనా కావాలంటే పిక్ లిస్ట్ వాల్యూస్ కావాలంటే ఈ వాల్యూ యూజ్ చేసుకోవాలి. తర్వాత కస్టమ్ ఫీల్డ్ కావాలనుకుంటే సో ఈ ట్యాబ్ని యూజ్ చేసుకోవాలి. టైప్ వెళ్ళేసి ఇది అకౌంట్ అనేది ఏంటి? స్టాండర్డ్ ఆబ్జెక్ట్. స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో ఫీల్డ్ తీసుకోవాలనుకుంటే అకౌంట్ ఇండస్ట్రీ. సో ఇది ఫీల్డ్ అనేది మనం తీసుకుంటాం. ఓకేనా? సో తర్వాత మనకు కస్టమ్ ఫీల్డ్ కావాలనుకుంటే కస్టమ్ ఫీల్డ్, లేకపోతే 2 కస్టమ్ ఫీల్డ్స్ కావాలనుకుంటే అకౌంట్ ఆబ్జెక్ట్లో అకౌంట్ SLA ఒకటి పెట్టుకుంటాం, తర్వాత అకౌంట్ ఫోన్ పెట్టుకుంటాం. సో అప్పుడు ఈ అకౌంట్ ఆబ్జెక్ట్లో ఈ 2 ఫీల్డ్స్ రిట్రీవ్ అవుతాయి. సో ఇక్కడ 100 ఫీల్డ్స్ కావాలనుకుంటే నీకు 100ని యాడ్ చేసుకోవచ్చు. సో అకౌంట్ డాట్ మళ్ళీ ఇంకో నేమ్, అకౌంట్ డాట్ ఇంకో నేమ్. సో ఎన్నైతే కావాలో అన్ని ఫీల్డ్స్ నువ్వు యాడ్ చేసుకోవచ్చు. కస్టమ్ ఆబ్జెక్ట్ కావాలనుకుంటే కస్టమ్ ఆబ్జెక్ట్ డాట్ ఫీల్డ్, కస్టమ్ ఫీల్డ్ అని వస్తుంది ఇక్కడ టైప్. ఓకేనా? సో ఇట్లా మనకు డిఫరెంట్గా లిస్ట్ వ్యూ కావాలనుకుంటే లిస్ట్ వ్యూ, కస్టమ్ ఆబ్జెక్ట్, సెట్టింగ్స్, తర్వాత అసైన్మెంట్ రూల్స్. మనం అసైన్ రూల్స్ నేర్చుకున్నాం కదా, అసైన్మెంట్ రూల్స్. సో ఇలాగా కేస్ అసైన్మెంట్ రూల్, లీడ్ అసైన్మెంట్ రూల్ అడ్మిన్లో, సో షేరింగ్ రూల్స్, ఆర్గనైజేషన్ రూల్స్. సో ఇలా మనకి ఏదైతే కావాలనుకుంటామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఒక XML ఫైల్లో మనకి అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు విజువల్ ఫోర్స్ కావాలంటే విజువల్ ఫోర్స్ పేజ్ కావాలంటే ఇక్కడ ఉంచు. సో అపెక్స్ పేజ్. ఓకేనా? సో ఇక్కడ మనకు ఈ ప్యాకేజ్ చూడు, ఈ package.xml ఫైల్లో అన్ని కాంపోనెంట్స్ ఇచ్చారు. సో అపెక్స్ క్లాసెస్ కాంపోనెంట్, అపెక్స్ ట్రిగ్గర్, యాప్ మెను, అప్రూవల్ ప్రాసెస్, సో అవరా డెఫినేషన్, ఆటో రెస్పాన్స్ రూల్, బిల్డింగ్ సెట్స్, కాల్ సెట్. సో ఇవన్నీ మనకి ఏవైతే కావాలనుకుంటాం అన్నీ. కస్టమ్ ఆబ్జెక్ట్, కస్టమ్ లేబుల్స్, కస్టమ్ సైట్స్, డాష్ బోర్డ్స్, ఇదిగో డాష్ బోర్డ్ ఉంది. సో ఇట్లా మనకు ఏవైతే డాక్యుమెంట్, డూప్లికేట్ రూల్స్, మనకి ఇదిగో ఈమెయిల్ టెంప్లెట్, ఏది కావాలనుకున్నా కూడా మనకు ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది. కావాలంటే నీకు ఈ లింక్ షేర్ చేస్తాను. సో ఈ లింక్ నువ్వు ఇది ఎక్కడైనా ఒక స్టోర్ చేసి పెట్టుకో. ఈజీగా మనకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనకు అది దొరుకుతుంది. ఓకేనా? అంటే ఆ కాంపోనెంట్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో చార్ట్లో పెడుతున్నాను చూడు, లింక్ కాపీ చేసుకొని సమ్వేర్ స్టోర్ చేసుకో. సో ఇక్కడ మనకు ఏదైతే కావాలనుకుంటామో దానికి సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఉంటుంది. ఐ మీన్ టైప్స్ ఉంటాయి. package.xml యొక్క టైప్స్ ఉంటాయి. ప్రొఫైల్స్, ట్రిగ్గర్ కూడా ఉంటుందా దీంట్లో? అన్నీ ఉంటాయి. నీకు సేల్స్ ఫోర్స్ లో నువ్వు ఏదైతే చిన్న చేంజ్ చేస్తావో ఆ చిన్న చేంజెస్ కూడా ఖచ్చితంగా దీంట్లో టైప్ ఉంటుంది. సో ఇప్పుడు నీకు ట్రిగ్గర్ కావాలనుకో, సో ట్రిగ్గర్ ఇదిగో అపెక్స్ ట్రిగ్గర్. సో అప్పుడు నువ్వు ఈ టైప్ని తీసుకోవాలి. ఈ టైప్ని తీసుకొని Ctrl+C నీకు మెథడ్లోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. లేదు నీకు వేరే కాంపోనెంట్ ఏమైనా కావాలి అనుకో, అపెక్స్ పేజ్ విజువల్ ఫోర్స్ పేజెస్ కావాలనుకున్నావు అనుకో, ఈ టైప్ని కాపీ చేసుకొని
సో ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి సింపుల్గా. ఓకేనా. ఇది validation- విజువల్ ఫోర్స్ అది అపెక్స్ పేజ్ అంటే. అపెక్స్ పేజ్ అంటే విజువల్ ఫోర్స్, స్పెసిఫిక్ గా విజువల్ ఫోర్స్ అని చూపించదు మనకు, ట్యాగ్స్ లో చూపించదు. ఓకేనా. సో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు వాలిడేషన్ రూల్స్ కావాలనుకో, సో ఇక్కడికి వెళ్ళేసి కంట్రోల్ F. సో మనకు గ్లోబల్ సెట్, గ్లోబల్ వాల్యూ సెట్, స్టాండర్డ్. ఓకే, ఇక్కడ వాలిడేషన్ రూల్ చూపించలేదు, చూద్దాం. ఇక్కడ చూద్దాం, లేకపోతే అదిగో. సో టైప్ వాలిడేషన్ రూల్. సో వాలిడేషన్ రూల్కి వెళ్తే దీంట్లో లేదు. సో ఈ లింక్ షేర్ చేసుకో, ఈ లింక్లో అన్నీ ఉన్నాయి చూడు, ఈ లింక్ కూడా షేర్ చేస్తాను. ఈ లింక్లో అన్నీ ఉంటాయి నీకు, ఇది కూడా సేవ్ చేసి పెట్టుకో somewhere. ఓకేనా. సో ఈ లింక్లో నీకు అన్నీ ఉంటాయి, అన్నీ షేర్ చేసి పెట్టుకో. ఓకేనా. సో వాలిడేషన్ రూల్ కావాలంటే వాలిడేషన్, వెబ్ లింక్ కావాలంటే వెబ్ లింక్, వెబ్ ఫ్లో కావాలనుకుంటే వెబ్ ఫ్లో, నీకు అన్ని వర్క్ ఫ్లోస్ కానీ, ఇది వర్క్ ఫ్లో టాస్క్ కావాలంటే వర్క్ ఫ్లో టాస్క్, సెట్టింగ్స్, వర్క్ ఫ్లో రూల్స్, ఈమెయిల్ అలర్ట్, అవుట్ బౌండ్ మెసేజ్, ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. సో ఇవన్నీ మనం డిప్లాయ్ చేసుకోవడానికి టాస్క్ అనమాట. ఆ టాస్క్ సంబంధించిన ఇవన్నీ ఉంటాయి ఇక్కడ, ఇవన్నీ మనకు ఇందులో దొరుకుతాయి. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ప్యాకేజ్డ్ XML ఫైల్. ఖచ్చితంగా ఈ ఎన్ ట్యాగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. స్టార్టింగ్ లో ఈ 2 ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ ప్యాకేజ్ వరకు ఖచ్చితంగా 2 ఉండాలి. తర్వాత ఎండింగ్ లో ఈ ప్యాకేజ్ కోల్ అనేది ఉండాలి, ఇటు వరకు ఉండాలి. ఓకే. స్టార్టింగ్ 2 మిడిల్ లో ఏదైనా యూజ్ చేయొచ్చు అంటే మిడిల్ లో నువ్వు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ట్యాబ్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అదే. సో నువ్వు ఒకసారి సేవ్ చేసి పెట్టుకో ఈ లింక్ ని, నీకు ఏవైతే కావాలనుకుంటున్నామో అవన్నీ ఒక ట్యాగ్స్ యూజ్ చేసుకుని ట్రై చేయి, డిప్లాయ్మెంట్స్ ట్రై చేయండి. ఓకేనా. ఏమొస్తాయో చూద్దాం. ఓకేనా. సో క్లియర్ డిప్లాయ్మెంట్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇప్పుడు చెప్పేటప్పుడు క్లియర్ గానే ఉంటుంది, ఒకసారి నువ్వు ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి. డౌట్స్ వచ్చినప్పుడు ఇంకో క్లాస్ తీసుకుంటాను, అప్పుడు క్లియర్ చేద్దాం, సరేనా. సో రేపు కానీ ఎల్లుండి కానీ నేను చెప్తాను టైము, ఆ టైంకి కనెక్ట్ అవుదాం, రెజ్యూమ్ అప్లోడ్ చేద్దాం. ఓకేనా. ఓకే, క్లియర్ కదా డిప్లాయ్మెంట్స్?